ఓం నమ శివాయ. ఓం నమో నారాయణ నమః. హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఈ వీడియో తీయడానికి కారణం ద్వారకా తిరుమల చరిత్ర వీడియోస్ అనండి. చాలామంది ద్వారకా తిరుమల చరిత్ర గురించి చెప్తూ ఉన్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్కలా చెప్తూ ఉన్నారు. అందులో కొన్ని మాత్రమే వాస్తవాలున్నాయని ఈ వీడియో ఉద్దేశం. ఇది నేను ఏ పుస్తకాల్లోనూ చదివి చెప్పట్లేదండి. మాది ద్వారకా తిరుమలే. నేను ఇక్కడే పుట్టి పెరిగాను. నా చిన్నప్పటి నుంచి స్వామివారి గురించి ఏ కథలైతే విన్నానో అదే మీకు చెప్పాలనుకుంటున్నాను. ఒకనాడు శివకేశవులు వేరు కాదని ఇద్దరం ఒకచాటునే కొలువు తీరాలని ఈ క్షేత్రానికి వచ్చారు. ఎక్కడైనా మంచి ప్రదేశము చూసుకుని ఇద్దరం ఒక్కచాటినే కొలువు తీరదాం అని మాట్లాడుకుంటూ నడవసాగారు. అలా వెళుతూ ఒక చాటున ఆగి ఆ పరమశివుడు విష్ణుమూర్తితో ఇలా అన్నారంట, బావగారు మీరు ఇక్కడే సేద తీరండి, నేను మనిద్దరికి ఎక్కడైతే అనుకూలంగా ఉంటుందో ఒక మంచి ప్రదేశాన్ని చూసి వస్తాను అని చెప్పి ఆ పరమశివుడు ముందుకు సాగారు. అలా వెళ్ళిన పరమశివుడికి ఊరు చివరన ఒక శ్మశానం కనబడింది. ఇంకేముందేంటి, ఆయనకి ఇష్టమైన ప్రదేశం. ఇంకక్కడ ఆ పరమశివుడు స్వయంభూగా కొలువు తీరాడు. తెల్లవారిపోతే మనుషుల కంట పడతానని విష్ణుమూర్తి దివ్య దృష్టితో ఆ పరమశివుడు ఎక్కడికి వెళ్ళాడో చూడసాగారు. ఆ దివ్య దృష్టిలో ఆ పరమశివుడు, బావగారండి నన్ను మన్నించా, ఇక్కడికి వచ్చేసరికి ఈ ప్రదేశం నన్ను తన్మయం చేసింది అని ఆ పరమశివుడు క్షమాపణ కోరారు. ఇది విన్న ఆ విష్ణుమూర్తి, ముందు తెల్లవారిపోతుంది, మనుషుల కంట పడకూడదని ఎక్కడో ఒక చోటున స్వయంభూ అవ్వాలని అనుకున్నారు. అప్పుడే అక్కడ ద్వారకామునేశ్వరుడు విష్ణుమూర్తికి మహాభక్తుడు. అప్పట్లో అస్తమాను ఆ కలియుగ దేవ ప్రత్యక్షమైన వెంకటేశ్వర స్వామి దగ్గరకు కుటుంబంతో సహా వెళ్ళలేక స్వామివారి గురించి ఘోరమైన తపస్సు చేశారు. కొన్ని సంవత్సరాలుగా ఆ తపస్సు చేయడం వలన ఆ మునీశ్వరుని చుట్టూ కూడా ఒక పుట్ట అనేది ఏర్పడింది. విష్ణుమూర్తి ఎలా అయినా సరే ఇక్కడే కొలువు తీరాలని వచ్చినాడు కాబట్టి ఆ ద్వారకా మునీశ్వరుని తపస్సుకు మెచ్చి ఆయన ముందు ప్రత్యక్షం అవ్వాలని వెళ్ళి గబగబా ఆ పుట్టలో నిలబడ్డారు. అందులో ఉన్న ఒక పెద్ద సర్పము వచ్చినది స్వామివారిని తెలియక స్వామివారి పాదాలను మింగివేసింది. ఆ సర్పము ఇంకా అందులోనే ఉంది అని అప్పట్లో కొంతమంది చెప్పేవారు. ఇంకొంతమంది ద్వారకామునేశ్వరుడు తపస్సు కారణం చేత ఆయన స్వయంభూ అయ్యాడు కనుక, ద్వారకామునేశ్వరుడు పుట్టలో ఉన్నాడు కనుక పాదాలను దర్శనం చేసుకునే భాగ్యం ఆయనకి మాత్రమే కలిగిందని, పైభాగం మాత్రమే మనం దర్శించుకుంటామని చెప్పేవారు. అప్పట్లో ఒకనాడు విశిష్టత బోధభాగ్యులైన రామానుజాచార్యులు గారు ఈ క్షేత్రాన్ని దర్శించుకున్నారంట. ఇక్కడ స్వామివారిని దర్శించుకున్న ఆయన అందరూ కూడా స్వామివారి పాదాలని దర్శించుకోవాలని తలచి మరొక నిలువెత్తు విగ్రహాన్ని ప్రతిష్ఠించారంట. ఆ విగ్రహాన్ని అప్పట్లో పెద్ద తిరుపతి నుంచి తీసుకొచ్చారని మా పెద్దలు చెబుతూ ఉండేవారు. ఇక్కడ ఇద్దరు దేవుళ్ళు కొలువై ఉన్నారు కనుక ఇక్కడ పెద్ద తిరుపతిలో అనుకున్న మొక్కులు ఏదైనా సరే ఇక్కడ తీర్చుకోవచ్చని, ఇక్కడ అనుకున్నవి మాత్రం ఇక్కడే తీర్చాలని అనేవారు. ఇక్కడ ప్రతి ఏటా స్వామివారికి 2 కళ్యాణోత్సవాలు జరుగుతాయి. అందువల్ల కారణం ఇక్కడ స్వామివారు స్వయంభూగా వైశాఖ మాసాన దర్శనమిచ్చారని, ఆశ్వజ మాసాన్న స్వామివారి నిలువెత్తు విగ్రహాన్ని ప్రతిష్ఠించారని, అందువలన ఇక్కడ 2 కళ్యాణ మహోత్సవాలు జరుగుతాయని తెలిపారు. స్వామివారికి అభిషేకం చేస్తున్న కారణంగా పుట్ట కరిగిపోతుందని ఇక్కడ అభిషేకం కూడా నిషేధించారు. ఇప్పుడు మీకు కనిపిస్తున్న మార్పుల్లో కొన్ని నూజివీడు జమీందారైన ధర్మ అప్పారావు గారు నిర్మించారని, కొన్ని ఆభరణాలు కూడా చేయించారని చెప్పుకునేవారు. మా చిన్నప్పటి నుంచి కూడా ఎప్పటికైనా స్వామివారి గుడిని పెద్ద తిరుపతిలాగా చేస్తారని అంటూ ఉండేవారు. ఆ చిన్నప్పటికీ ఇప్పటికే చాలా మార్పులు జరిగినాయి, ఇంకా ముందు ముందు జరుగుతాయి కూడా. కోరిన వారి కొంగు బంగారం మా చిన్న తిరుపతి వెంకన్న స్వామి.
తప్పకుండా అందరూ కూడా దర్శించుకోండి. ఇంకా మీరు ఎప్పుడైనా ద్వారకా తిరుమల వచ్చినప్పుడు చుట్టుపక్కల ఏ గుళ్ళు దర్శించుకోవాలి, ఆ గుడి చరిత్ర ఏంటి అనేది కూడా మా వీడియోలో తెలుపబడుతుంది. ఇందాక వీడియోలో చెప్పిన ఆ పరమశివుడి గుడిని కూడా వీడియోని మీకు అందిస్తాను. మర్చిపోకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ప్లీజ్ లైక్ చేయండి. మీ ఒక్క లైక్ ఇలాంటి వీడియోస్ తీయడానికి నాకెంతో మోటివేషన్గా ఉపయోగపడుతుంది. గోవిందార్పణం.